హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నా. హోప్ మీరు కూడా బాగున్నారు అనేది అనుకుంటున్నా. ఇది సెకండ్ డే ఆఫ్ హాస్పిటల్. నిన్నైతే హాస్పిటల్ అడ్మిట్ అయ్యాం కదా. సో నిన్న నైట్ నేను ఇక్కడే ఉండిపోయాను. నాకైతే ప్రశాంతంగా నేను నిద్ర పట్టింది, కానీ మా అత్తయ్యకి అయితే అస్సలు నిద్ర పట్టలేదంట. దోమలు బాగా కుట్టినాయంట, ఏసీ బాగా చల్లగా ఉందంట, అవి పడిపోతాడనంట. చాలా టెన్షన్స్ అయితే పెట్టుకున్నారు. మా మామయ్య వెళ్ళిపోయారు, నేను అత్తయ్య అవి మాత్రమే ఉన్నాం హాస్పిటల్లో. సో మార్నింగ్ లేకగానే మా వారికి అయితే చెప్పేశాను. ఆయన అయితే స్విగ్గీలో ఆర్డర్ పెట్టారు టిఫిన్. సో అది తీసుకోవడానికి కిందకైతే వెళ్తున్నాం. స్విగ్గీ వాళ్ళు ఏంటంటే పైకైతే రావడానికి వాళ్ళని అలో చేయరంట. సో అందుకని మేము కిందకి వెళ్ళే టైంకి ఒక పేషెంట్కి అయితే సర్జరీ వాళ్ళని తీసుకొని వస్తున్నారు. అందుకే అదైతే నేను చూపించలేదు. దాని తర్వాత మేము తీసేసుకొని అయితే పైకి అయితే వెళ్ళిపోతున్నాము. బట్ టిఫిన్స్ అయితే చాలా బాగున్నాయి, కానీ మేము ఇంకా కిందకే వెళ్తున్నాం. సో ఈరోజు అయితే మనకి చాలా ప్రిపరేషన్స్ జరిగినాయి అసలు మా అత్తయ్యకి. సో చాలానే జరిగినాయి. వ్లాగ్ మాత్రం లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది, కొంచెం ఇన్ఫర్మేటివ్గా కూడా ఉంటుంది. ఓకేనా? ఇక్కడ అవి ఏదో చెప్తున్నాడు, నేను వాయిస్ ఇచ్చానో లేదో గుర్తులేదు, కానీ బాగా టైర్డ్ అయిపోతున్నాము. హాస్పిటల్స్ అంటే అంతే కదా, పేషెంట్ కంటే పక్కన వాళ్ళ ముందు పేషెంట్ అవుతారు అన్నట్టు. చాలా 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 బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది, నిద్ర ఉండదు. అమ్మాయి చిన్న పిల్లలతో అంటే హాస్పిటల్కి అస్సలు ఇష్టం లేదు, కానీ ఇంకా వేరే ఆప్షన్ లేదు కాబట్టి హవిని కూడా ఉంచుకోవాల్సి వస్తుంది. మామూలుగా అయితే అసలు పిల్లలు హాస్పిటల్లో ఉండడమే కరెక్ట్ కాదు కదా. సో ఇంకా కిందకైతే వెళ్ళేసి రూమ్కి అయితే వచ్చేసాము. ఇంక ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయితే చేయాలి. సో రూమ్ అయితే బాగుంటుంది, ఇంకా మనకి ప్రశాంతంగా. మెయిన్ ఏంటంటే వార్డ్ కాకుండా రూమే కాబట్టి పెద్దగా ఇబ్బంది లేకుండా ఉంది. సో సర్జరీ అయితే రేపనే చెప్పారు, కానీ ప్రొసీజ్ అయితే స్టార్ట్ చేయలేదు. బట్ బీపీ మాత్రం ఎక్కువ ఉందని అంటూనే ఉన్నారు. సర్జరీకి బీపీ ఎక్కువ ఉంది అనుకోండి అసలు చేయరు కదా. చాలామంది అయితే నీ రీప్లేస్మెంట్ ఏం సర్జరీ అని కూడా అడుగుతూ ఉన్నారు. ఆల్రెడీ 4-5 ఏళ్ల క్రితమే మనకి ఒక కాలుకైతే సర్జరీ అయిపోయింది. ఇప్పుడు ఇంకో కాలుకైతే చేశారనమాట. లెఫ్ట్ లెగ్కి అంతకుముందు అయిపోయింది, ఇప్పుడైతే రైట్ లెగ్కి చేశారు. అది కూడా అప్పుడే చేయించేసుకొని ఉండాలి. 1 year లోపే నేను చేయించుకోనని మా అత్తయ్య ఎన్నాళ్ళు ఇది చేశారు. లేకపోతే అప్పుడు అవి కూడా పుట్టక ముందే అయిపోయి ఉండేది ఇంకో సర్జరీ కూడా. బట్ ఓకే, ఇంకా ఎవరి ఇష్టం వాళ్ళది కదా. సో పెయిన్ అయితే చాలా అన్బేరబుల్గా ఉండిద్ది అసలు. ఎందుకంటే చెప్ప తీసేసి మళ్ళీ ఇంకో కొత్తది పెట్టడం అంటే మాటలు కాదు కదా. సో ఇక్కడ వచ్చేసి దోశ అండ్ ఇడ్లీ అయితే ఆర్డర్ చేశారు బ్రేక్ఫాస్ట్కి. చాలా బాగున్నాయి, టిఫిన్స్ మాత్రం బాగున్నాయి మంచిగా. ఏదేమైనా ఈ టెక్నాలజీస్, ఈ లేటెస్ట్వి అన్నీ రావడం వల్ల మనం ఈ రూమ్లో కూర్చున్నా సరే అన్నీ మన దగ్గరికి వచ్చేస్తున్నాయి. అంతకుముందు అయితే మనం అన్నిటి కోసం తిరగాలి, వెతకాలి, కదలాలి. కానీ అది మంచిదే, కదలలేని వాళ్ళ కోసం ఇది మంచిదే. సో అదనమాట. ఇంకా అవి తినడమేమో కానీ అటు ఇటు పరిగెత్తి గంటకు ఒక ముక్క తింటా ఉంటాడు. పైగా నాకేమనిపించిందంటే, మనం ఇంట్లో ఉంటే ఆ పని అని అస్సలు టైం తెలీదు. కానీ హాస్పిటల్లో నిమిషం సెకండ్ కూడా ఏంట్రా బాబు టైం గడవదు అన్నట్టే అనిపించింది. నిన్నైతే అలాగే అనిపించింది. అసలు ఎంత బోర్ కొట్టిందో అసలు, బాబోయ్ అసలు నాకైతే చాలా బోర్ కొట్టేసింది. అవికేమో కదలకుండా కూర్చోబెట్టేసరికి ఆయనకి ఒక బాధ. అయితే విండోలో నుంచి చూస్తుంటే చాలామంది పిల్లలు చదువుకుంటూ ఉన్నారు. ఏంటి ఈ రకంగా చదువుకుంటున్నారు, ఏం చేస్తున్నారు అని చాలాసేపు అర్థం కాల నాకు. తర్వాత చూస్తే ఇంటర్వల్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా అని అప్పటికి వెలిగిందనమాట బుర్ర. అక్కడ కాలేజ్ ఏదో ఉన్నట్టుంది. సో ఇంటర్ వాళ్ళ కాలేజ్ ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి. ఓకే అనుకున్నా. ఇంకప్పుడు వాళ్ళైతే చూడండి అప్పటికి 8 అట్లా అవుతుంది అంతే. సో నేను మార్నింగ్ యోగా క్లాస్ కూడా జాయిన్ అవుతున్నా. హాస్పిటల్లో ఉన్నా సరే సపరేట్ రూమే కాబట్టి ఇబ్బంది ఉండదులే అని చెప్పేసి నేను యోగా క్లాస్ కూడా జాయిన్ అవుతున్నా. ఇంకా వాటర్ అయిపోయినాయి అంట. హవి గారు వాటర్ తీసుకురావాలని వెళ్తున్నారు. అది ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోర్లోనే వాటర్ అయితే ఉంటాయి. లిఫ్ట్స్ కూడా 2 ఉంటాయి, ఒకటి పేషెంట్స్ లిఫ్ట్స్, ఒకటి నార్మల్ లిఫ్ట్ అని. మేము ఎక్కువగా పేషెంట్ లిఫ్టే వాడుతూ ఉంటాం, అది వేరే విషయం. సో ఇక్కడ వాటర్ అయితే పట్టేసుకొని ఇంకా తీసుకొని అయితే వెళ్ళాలి. 3 బాటిల్స్ తెచ్చుకున్నాం. మళ్ళీ ఇంటి దగ్గర నుండి మోసుకొచ్చుకోవడం ఎందుకు, ఇక్కడే ఉన్నాయి కదా వాటర్ అని చెప్పేసి ఇక్కడే పట్టేసుకుందాం. సో మినరల్ వాటరే కదా, సో నో ఇష్యూస్. హాట్ వాటర్, కోల్డ్ వాటర్ కూడా ఉన్నాయి. మేమైతే నార్మల్ వాటర్ మాత్రమే పట్టుకుంటున్నాం. హాట్ వాటర్ పట్టుకోవట్లా, కోల్డ్ వాటర్ పట్టుకోవట్లా. ఇంకా వాళ్ళిద్దరికీ కుదరలేదు, ఇంకా నాకే ఇచ్చేసారు పట్టమని చెప్పి. అవి కూడా పట్టుకోవాలి, నొక్కాలి, అన్నీ చేయాలి ఆయన గారు. వాటర్ తీసేసుకొని రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాము. మా మామయ్య వస్తారు అండ్ మా హస్బెండ్ ఇవాళ వస్తారని చెప్పాను కదా, ఆయన కూడా అయితే వచ్చేసారు. ఇంకా రూమ్కి అయితే వచ్చేసాము. ఇంకా కాసేపట్లో వాళ్ళు కూడా వస్తారు, మా పెద్ద ఆడపడుచు వాళ్ళు కూడా వచ్చారు నైట్నే. ఇంక నేనే రావద్దని చెప్పాను కదా, ఇంక ఇప్పుడైతే వాళ్ళు కూడా వస్తారు. సో ఇప్పటి వరకు అయితే నార్మల్గానే ఉంది, కానీ హాస్పిటల్ ఆ క్లైమేట్, ఆ వాతావరణానికి మాత్రం చాలా విసుకొచ్చేసిద్ది. ఈ హవిబాబు గారు బాటిల్స్ అన్నీ తీసుకొచ్చి ఒక లైన్లో పెట్టాడు. ఇంకో కొంచెం టైంపాస్ ఏదైనా ఉంది అంటే అది టీవీతోనే, లేదంటే ఫోను, లేదంటే టీవీ. ఇంకా ఆయన ఇష్టం అటు ఇటు తిరగా ఎతక ఆడుకోను పరిగెట్ట.
సో గీజర్ కూడా ఉంది కాబట్టి అవికి అయితే ఎప్పటికప్పుడు వేడి నీళ్ళు అయితే పోస్తున్నాను. సో నీ రీప్లేస్మెంట్ సర్జరీ అయితే జరుగుతుందని చెప్పాను కదా, 4.5 years బ్యాక్న ఒక కాలుకి అయితే జరిగింది, ఇప్పుడైతే రైట్ లెగ్కి అయితే జరుగుతుంది. సో ఇక్కడ వీళ్ళైతే వచ్చేసి క్లీనింగ్ కూడా ఎప్పటికప్పుడు అయితే చేస్తున్నారు. ఇక్కడైతే శ్రీకృష్ణ సాంగ్ చూస్తున్నాడు హబీబాబు. అప్పటికే టైం 9 o'clock అయ్యింది. ఎప్పుడెప్పుడు వస్తారా, ఎప్పుడెవరు వస్తారా అని ఎదురు చూస్తున్నా. చెప్పు హబీ. నాయనమ్మకి ఏమైంది? ఏం టెస్ట్ చేస్తున్నావు? నువ్వు డాక్టర్ కదా, చెప్పు. ఇప్పుడు కారు కంట. నానమ్మకి ఏమైంది చెప్పు. చెప్పు. కారు ఆమామని తినేసిద్దా? ఇప్పుడు నాకు ఇది ఎందుకు పెట్టావు? ఊరికేనా? ఇప్పుడు ఇందాకేదో అన్నావుగా కాలు నొప్పు, ఎందుకు పెట్టావు? కాలు నొప్పులు పడుతుంది డాక్టర్ గారికి పెట్టి. కాలు ఏమైంది డాక్టర్ గారు? నాకు ఏమైంది? నాకు పెద్దది బిగ్గుది. అవునా? చెప్పు తర్వాత. ఓకేనా? చాలా కారు పెట్టకూడదు. ఇక మా హవి గారు కూడా డాక్టర్ అయిపోయారు. ఆయన డాక్టర్ అయిపోయి డాక్టర్ లాగా పెత్తనాలు చేస్తున్నాడు. దాని తర్వాత వచ్చి ఇక్కడ అన్ని స్విచ్లు లైట్లు అన్నీ వేస్తున్నాడు. అసలు ఉన్న చోట ఉండడు. పిల్లలంటే ఇంక అంతే కదా, అసలు ఉన్న చోటే ఉండరు. వాళ్ళకి ఏంటంటే ఇదంతా ఏదో ఒక బంధించినట్టే ఉండిద్ది, చాలా కష్టంగా ఉండిద్ది. చూడాలి. ఇంకా నాకైతే హవీని అసలు ఇక్కడ ఉంచడం అస్సలు ఇష్టం ఉన్నట్టల్లా. బట్ ఇంకా ఆప్షన్ లేదు కదా, ఇంకెవ్వరు లేరు, ఇంకా అత్తయ్య దగ్గర మేమే ఉండాలి. మా హస్బెండ్ ఏమో ఇవాళ వస్తున్నారు, మా ఆడబడ్చ ఏమో తనకి పిల్లలు షర్ట్ ఇవ్వాలి మాకు. నువ్వు తెస్తున్నావు అని చెప్పా. అవి ఎవరు వచ్చారు? ఏ అత్త? అత్త పేరేంటి? పెద్ద అత్త, చిన్న అత్త? ఇంకా ఎవరు వచ్చారు? ఇంకెవరు వచ్చారు? తాత ఎక్కడికి వెళ్ళిపోయాడు మనల్ని వదిలేసి? బాగా ఎంజాయ్ చేసావా? చేతికి అయింది నానమ్మ చిన్నప్పుడు నీకులాగే. తర్వాత కారుకు పెడతాడు. నువ్వు ఈ గురించే నాన్న చెప్తుంది, నీ గురించే. ఇవి ఇట్లాగా మీకు చూపిస్తాను. ఇవి ఎట్లా చూపించి ఎలా పెట్టుకోవాలంటే, నువ్వు సైలెంట్ ఆయన అనిపించడానికి. ఇంతలోపు డాక్టర్ అయితే చెకప్కి వచ్చారు. బీపీ కంట్రోల్ అవ్వడం లేదు, బీపీ ఎక్కువగా ఉంది అనేది పెద్ద సమస్య అయిపోయింది. అప్పుడే మధ్యాహ్నం అయిపోయింది. పొద్దున ఎగ్జామ్కి వెళ్ళిన పిల్లలు ఇంటికి అయితే వెళ్ళిపోతున్నారు. ఒక ఎగ్జామ్ అయితే అయిపోయింది, అమ్మయ్య అనిపించింది కదా. ఆ టైమే చాలా బాగుండేది. టెన్షన్గా పొద్దున్నే లెగడం, ఎగ్జామ్స్ కోసం బయట ప్రిపేర్ అవ్వడం, గబగబా ఎగ్జామ్స్ రాయడం, తర్వాత వచ్చి కరెక్ట్గా రాసామా లేదా అని చూసుకోవడం 100 ఉంటాయి. సో వీళ్ళు వస్తా నాకు బట్టలు అయితే తీసుకొని వచ్చారు. నేను బట్టలు కూడా తీసుకొని రాలేదు, అంటే నైట్కి వెళ్ళిపోతాను కదా అని చెప్పేసి ఇంకా నేనైతే ఇంకా ఫ్రెష్ అయిపోయా. హవికి ఫ్రెష్ చేసేసాను. ఇంక వీళ్ళైతే కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. మా ఆడబడుచు వస్తూ వంట అయితే చేసుకొని వచ్చింది. ఇంకా ఇప్పటికైతే సరిపోతాయి. ఇంకా హాస్పిటల్లో ఉన్నప్పుడు బయట ఫుడ్ తినడం కంటే కుదిరినంత వరకు ఇంట్లో వండుకొని తినడమే బెటర్ అని అనుకుంటాం మేమనే కాదులే, ఎవరైనా అంతే అనుకుంటారు కదా. పిల్లలైతే చూడండి ఎంతమంది వెళ్తూనే ఉన్నారు.
భలే ఉంటుంది అబ్బా, అసలు ఆ టైమే భలే ఉంటుంది. చాలామంది వెళ్తున్నారు. నాకైతే ఆ డేస్ అన్నీ గుర్తొచ్చేసినాయి. ఇదిగోండి బంగాళదుంప వేపుడు, పచ్చడి, పప్పు, అన్నము, పెరుగు, ఉప్పు అన్నీ తీసుకొని వచ్చింది. అప్పడాలు కూడా వేయించుకొని అయితే వచ్చింది. ఇక అందరం అయితే వరుసగా తింటున్నాం. నేను పని చేయట్లేదు అనుకోద్ది, నేను కూడా చేస్తున్నా. తనైతే వడ్డిస్తుంది, నేనేమో తిరుగుతున్నా. తర్వాత నేను కూడా కూర్చొని తినడం అయితే స్టార్ట్ చేసా. అవి అయితే తినేసి పడుకుని పోయాడు. సో అవి పడుకున్నాడు కాబట్టి మేము తినేస్తున్నాం, లేదంటే కొంచెం కష్టమైపోయిద్ది. హవితోటి తెలుసు కదా, బాధగా ఉందా మేము అందరం ఇన్ని రకాలు తింటున్నామని. అత్తయ్య బాధపడుతున్నారా? మరి మీకు అసలు బీపీ ఉందంట. అబ్బా అమ్మయ్య అనుకున్నారా? ఏంటి అత్తయ్య ఇంకా అన్నం అడుగుతున్నాడా మిమ్మల్ని? తినండి. అదేంటి అత్తయ్య అన్ని పెడితే మీకు 10 బంగాళదుంప ముక్కలు వచ్చినాయి మీకు. అలా అయితే అవి కూడా పెట్టద్దు అన్నారు. ఇలా ఎంత జాలి పడ్డారు చూడండి ఇద్దరు. సో బీపీ అయితే చాలా కంట్రోల్లోకి రావాలి. ఉప్పు కారాలు ఏం తినద్దు, ఉత్త పెరుగన్నం మాత్రమే తినండి అని చెప్పారు. సరే అని చెప్పి ఇంకా అలాగే చేసాం. ఇంకా సరే అని మామయ్యని ఇంట్లో అత్తయ్య దగ్గర పెట్టేసి మేమైతే ఇంటికి వెళ్తున్నాం. అవి ఇంకా పడుకొని ఉన్నాడు కదా, అలాగే వెళ్ళిపోయాం ర్యాపిడో బుక్ చేసుకొని. నేను మా ఆయన అవి ఇంకా మా ఆడబడుచు అవి ఇంటికి వచ్చేసామా కోసం వెళ్ళిపోయింది. నిన్న రాత్రి అడిగావు కదమ్మా ఇంటికి వెళ్ళిపోదామమ్మా ప్లీజ్ అమ్మా, అమ్మా ఇక్కడ వద్దు అన్నావు కదా, అందుకే నీకోసం ఇంటికి తీసుకొచ్చేసా. నువ్వు నాన్న ఇంట్లో ఉండండి ఓకేనా? నేను నానమ్మ దగ్గరికి వెళ్తాను, నానమ్మని తీసుకొస్తా. నువ్వు నాన్న బొజ్జోండి ఇక్కడ ఓకేనా? ఓకేనా తల్లి? నేను లేకుండా ఉంటావా? చెప్పు, ఉంటావా? ఉంటావులే, మీ నాన్న అంటే ఇష్టమేగా. ఉంటావా తల్లి? నన్ను మిస్ అవుతావా నువ్వు? నాయను నన్ను మిస్ అవుతావా తల్లి? మీ నాన్నకు వదిలేసి అచ్చంగా నేను వెళ్ళడం ఇదే మొదటిసారి అనుకుంటా నువ్వు పుట్టినాక కదా, అంతేనా? ఎప్పుడు నువ్వు వదిలేసి వెళ్ళడమే నీకు తెలుసు. ఏ అవి ఉంటావా తల్లి? ఏడుస్తావా నా కోసం? బ్లాక్ లంగా ఇక్కడ ఎందుకు పెట్టావు? చీనా బ్లాక్ అవి అది ఉతికేసానా? ఉతికేసాను. ఆరింది నాన్న, ఆరింది నాన్న. అస్సలా బాగుందా? నచ్చిందా? నీ బెల్ట్ భలే ఉంది నాన్న, ఎవరు పెట్టారు? ఆ పిల్లడు అసలు వంగలేకపోతున్నాడు బెల్ట్ వేసుకొని. ఏదో చూద్దాం బెల్ట్. నచ్చిందా? ఎవరిదమ్మా బెల్ట్? నీదేనా? నువ్వంటే వేసుకో అయ్యా, ఆయనేమో నీది వేసుకుంటాడు. 2 చుట్లు. సూపర్ తల్లి, కొత్త ఫ్యాషన్ ఇది, అందరూ నేర్చుకొని ట్రెండ్ సెట్టర్ మా అబ్బాయి. అది కూడా మామూలు ప్యాంట్ మీద 2 తిప్పులు తిప్పిన బెల్ట్. అక్కడే అది లూజ్ అయిందంట. ఏ నీకు ఇదిగో ఇవి ఉంటాయి చూడు, ఇవి లేవు నాన్న నీకు. ఆ ప్యాంట్కి ఉండవు, వేరే ప్యాంట్కి ఉంటాయి. వేరే ప్యాంట్ వేసుకున్న కొంచెం నాకు దగ్గొచ్చిద్ది తెలుసా బిస్కెట్ తింటే. ప్లీజ్ అమ్మ రాదంట. నేను కూడా ప్లీజ్ నాన్న తినవాక ప్లీజ్. సరే సరే తినడం చూడు, గబగబ లాక్కుంటానని బాధ.
తల్లి బంగారు బిసిక్తో కొడితే బిసిక్ మొక్కలు అయిపోయింది. నేను తినేస్తా అయితే కొట్టు నన్ను ఫాస్ట్గా బిసిక్తో. వద్దు నాన్న ప్లీజ్ ప్లీజ్ నాన్న. చాలాసేపు అయింది. ఇల్లులన్నీ క్లీన్ చేసేసాను, బట్టలన్నీ ఫోల్డ్ చేసాను, మిషన్లో బట్టలు ఆరేసాను, షింకులు అంట్లు తోమేసాను తెచ్చినవి అన్నీ. అండ్ రైస్ కూడా వండేసాను, కూడా పోసేసి రెడీ చేసేసాను. సో టైం ఇప్పుడు 6:30 దాకా అవుతుంది. మాకు కర్రీస్ ఉన్నాయి కాబట్టి అన్నం ఒకటి ఉండే, హవికి మాత్రం పప్పు అన్నం ఉండే. హవిని తీసుకెళ్ళట్లేదు ఈరోజు, ఇంట్లోనే ఉంటాడు వాళ్ళ డాడీ అను హవి. రేపు మార్నింగ్ వస్తారు, కాస్త ఇంట్లో పడుకొని హాస్పిటల్ ఎందుకులే అని. సో బట్టలు కూడా అయితే ఆరేసేసాను. సో ఇంక ఇప్పుడు బట్టలు కూడా ఏం లేవు. ఇంకా కొన్ని పిండ్లు కూరగాయలు అవన్నీ కూడా మా చిన్నత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే తీసుకెళ్ళాలి. సో అక్కడే కుకింగ్ చేస్తున్నారు కాబట్టి ఇంట్లోనే ఉండిపోయినాయి, పాడైపోతాయి కదా. ఇంకా వాళ్ళు కూడా కుక్ చేసి పంపడానికి మొన్నప్పుడు సంక్రాంతి క్లీనింగ్ చేయించారు, అప్పుడు తీసి సర్దేశారు అట్లా. మహావీర విక్రమ బజరంగి మళ్ళీ ఫస్ట్ నుంచి జయ హనుమాన. సరే మళ్ళీ ఫాస్ట్ జయ హనుమాన. మళ్ళీ చదువుతాం, మళ్ళీ చదివి మళ్ళీ ఇంకోటి చెప్తాం. జయ హనుమాన్ జ్ఞానగుణ సాగర చదువు. నర 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 నరసింహ అని పాడు. పాడు సిగ్గేస్తుంది. విష్ణు జ్వలంతం సర్వతోముఖం. అది నవ్వుతున్నాడంట. సరే మళ్ళీ చెప్దాం. ఓం నమ శివాయ. సరే ఓం నమ శివాయ. వచ్చేయం చేయను. అవి 7 అయిపోయింది, నేను అన్నీ సర్దేసుకుంటా. ఓకేనా? సిగ్గు ఆయనకి చూడు. ఏ తిను అవి. కూరగాయలు అయితే అన్నీ తీస్తున్నాను మా చిన్నత్తయ్య వాళ్ళకి ఇవ్వడానికి. వంటలు చేస్తారు కదా అక్కడ. ఇది బీట్రూట్, ఇది వంకాయలు, క్యారెట్లు, ఇంకో వంకాయలు, దోసకాయలు, ఇంకా బయటన బంగాళదుంపలు ఉన్నాయి, బంగాళదుంపలు, టమాటాలు, ఇంకా పాలు, పెరుగు ప్యాకెట్లు, ఇంకా అట్లు పిండి, అది కూడా అక్కడ అందరు ఉన్నారు కదా తింటారులే అని. సో ఫ్రిడ్జ్లో అన్నీ తీసాను, ఇప్పుడు సర్దేసేయాలి. అన్నం కూడా ఉడికిపోయింది. అవి ఆల్రెడీ వాళ్ళ నాన్న పెడుతున్నాడు కదా, ఇంకా మాకు కూడా అన్నం అయితే కుక్ చేశాను. సో ఇంక ఇవి సంగతి. అండ్ ఇది వచ్చేసి మహావీర గింజాలని మనకి మోకాళ్ళు అరిగిపోకుండా ఉండడానికి అనమాట. మా అత్తయ్య చూసి మాకు చాలా భయం వేసి ఇంకా ఆర్డర్ అయితే చేసుకున్నాను. ఇవి నైట్ సోప్ చేసుకొని తాగితే మంచిది. నేను పింక్ గర్ల్ శ్రీదేవి హెర్బల్స్ వాళ్ళ దగ్గర అయితే తీసుకున్నా. సో వాళ్ళ దగ్గర అన్నీ చాలా బాగుంటాయి. కాంటాక్ట్ నెంబర్ కావాలంటే అడిగితే ఇస్తాను మీకు, ఓకేనా? సో అది సంగతి. ఇవన్నీ అయితే సర్దాలి ఇప్పుడు ఫాస్ట్గా. ఏం లేవు, కూరగాయలు లేవంట. అత్తకు తీసుకెళ్తున్నావా అందుకని? సరే నాన్న. లగేజీలు పెరుగుతున్నాయి తప్ప తగ్గట్లేదు. 2 లగేజీలతో వచ్చా, 3 లగేజీలు తీసుకెళ్తున్నా. ఏముందిలే ఇక్కడ మా చిన్నత్తయ్య వాళ్ళ దగ్గర ఆగిపోతే 1 లగేజ్ అయ్యిద్ది మొత్తము. సాప ఒక్కటే, సాప అన్నం కాలుతుంది నా బట్టలు, ఇంకంతే. ఇప్పుడు టైం 7:30 అవుతుంది. నాకైతే చాలా నీరసంగా ఉంది. యోగా చేస్తా కదా, కాళ్ళు పెయిన్స్, నీరసం, నిద్ర సరిపోవట్లేదు. మామూలుగా కూడా నిద్ర సరిపోవట్లేదు కంటిన్యూస్ జర్నీస్ వల్ల. సో నాకైతే చాలా 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 అస్సలు ఓపిక లేదు, కానీ తప్పదు కదా. సో ఇప్పుడు హాస్పిటల్కి అయితే స్టార్ట్ అయ్యి వెళ్ళాలి. ర్యాపిడో బుక్ చేస్తే ముందు మా చిన్న అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి చేసేసి మళ్ళీ మా ఆడబడుచుని కలుపుకొని నేను అక్కడికి వెళ్ళిపోతే మా మామయ్య వస్తారు. సో ఇంకా అప్పుడు మా హస్బెండ్ అన్నం తింటారన్నమాట. ఇప్పుడు ఈ లగేజ్ అంతా తీసుకొని వెళ్ళాలి ఒక్కదాన్నే. వీళ్ళు చూడు, ఇచ్చేసి వస్తా. అందులోపు నువ్వు నాన్న దగ్గరే ఉండు, సరేనా? కింద పిగ్గు డాగ్ ఉంది, కరిసేసిద్ది. అబ్బో, నువ్వు హాస్పిటల్కి వద్దనే కదా తల్లి నా బాధ. లవ్ యూ.
ఇంకా ఇల్లంతా క్లీన్ చేసి బట్టలు ఫోల్డ్ చేసి పనులన్నీ కంప్లీట్ చేసుకొని కూరగాయలు కావాల్సిన బట్టలు ఇంకా నాకు అక్కడికి మ్యాట్స్ అన్నీ తీసుకునేసరికి 2-3 సంచులు అయిపోయినాయి. ఇంకా అంతా తీసుకొని ర్యాపిడో బుక్ చేసుకొని డైరెక్ట్గా మా చిన్న అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాయి ఇవన్నీ ఇవ్వడానికి. హాయ్ దిత్యా, ఓయ్ ఓయ్ దిత్యా, ఓయ్ దిత్యా, ఓయ్ ఓయ్ ఏం దాక్కుంటున్నా మూలకెళ్ళి? మూలకి ఈరోజు నీకు నాట్ అలౌడ్ అంటరా? మూల నువ్వు నుంచోకూడదంట ఇప్పుడు కాదు. ఏంటిది ఆ సంచి కావాలి? ఇది ఒకటే అదొకటే సాపాను అన్నంది దానిలో పెట్టేసుకుందాం. బాయ్. ఇలా అయిపోయావేంటి వేద అసలు నువ్వు? ఇదేనా చెయ్యి? బాయ్ అమ్మా. అత్త కాదు పెద్దమ్మ కూడా వచ్చింది. నాకేది నాకేది చెయ్యా? చెయ్యి కాదు బాయ్ అమ్మా. బాయ్ అమ్మా. బాయ్. ఫ్లయింగ్ కిస్సి తల్లి ఇవ్వాలి. ఓ సూపర్. 6 పళ్ళు వచ్చినాయి. మా డెడికేటెడ్ సబ్స్క్రైబర్స్ ఇల్లు. మా అబ్బాయిని వదిలేసి నేను మాత్రం షికార్కి వెళ్ళినట్టు హాస్పిటల్కి వెళ్తున్నా. మా అబ్బాయిని ఇంట్లో వదిలేసా. ఓ మీ అమ్మాయి మీరు ఇవేమో అంటుందో అంతా చూసేది. మేడం గారు మీరు కూడా చూస్తారా అండి? కుదిరినప్పుడు చూస్తారు కదా. బిజీ ఉమెన్. అదే అమ్మా నాకు స్వతంత్రం ఉండేది అంట్లు తవ్వే టైంలోనే. అంటే నీకు స్వతంత్రం తర్వాత ఇట్లేదా చిన్నత్తయ్య మీరు? మా ఇద్దరికి అరే రే రే. నాకేమి ఇది పడుకున్నప్పుడు చూస్తాను. స్వతంత్రం వచ్చింది. అది ఎన్నిటికైనా పడుకొని నేను అప్పుడు చూడటమే వీడియో. ఎన్ని కష్టాలు ఆడుతున్నావు. ఎక్కితే సరిపోద్ది పని. అప్పుడు మధ్యాహ్నం కూర్చుని చూస్తా పడుకున్నప్పుడు. మీ అందరికి నేను తెచ్చా బాధలు. అమ్మా బొట్టు పెడతావమ్మా ఎవరికి? వాళ్ళ అమ్మకి. అబ్బో పడిపోయిందమ్మా. అబ్బో ఉన్నా సరే చాలా నీట్గా నా కోసం సర్దారంట. నేను వీడియో కూడా తీసుకున్నాను, షార్ట్ తీసా. సో లాంగ్ వీడియోలో చూపించలేదు కదా. ఇదైతే స్టోరేజ్ ర్యాక్ మొత్తం దిత్యా బట్టలే కాదు ఇంకేమన్నా పెట్టుకోవచ్చు. బోల్డ్ అన్న ఐడియాస్ ఎవరు వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత కదమ్మా. మా దిత్య మాత్రం అన్ని పడేస్తుందంట. రోజు పీకి పడేయడం, మేము వందసార్లు చదువుకోవడం. సరే వెళ్దాం ఇంకా పద. మీరు అటు వెళ్ళండి, అక్కడ ఏదో ఉందంట. పో పెద్ద బొమ్మ తెచ్చాడంట. అక్కడ ఉంది, పో ఎల్లుమ్మా. బాయ్ అమ్మ. వేదాకి వాళ్ళ అమ్మమ్మనే ఎక్కువ అలవాటు. ఇంకా వాళ్ళ అమ్మమ్మ లేకపోతే బాగా ఏడ్చేస్తుంది వాళ్ళ అమ్మ కంటే కూడా. అందుకనే ఇంకా వెళ్ళేటప్పుడు అట్లా చెప్పైతే ఇంకా మేము ర్యాపిడో బుక్ చేసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి హాస్పిటల్కి అయితే వెళ్ళిపోయాము. హాస్పిటల్ మాకు చాలా దూరం, అసలు ఒక 12 to 14 కిలోమీటర్స్ ఉంటుంది ఊరు వెళ్ళినట్టే. ఎప్పుడెప్పుడు వస్తామని ఎదురు చూస్తున్నారు అత్తయ్య. ఎక్కడే ఉన్నాయి ఆయనకి, ఎందుకు ఎలాగో చెప్పులు అవసరం లేదు ఆయనకి. అక్కడేంటో వచ్చింది. ఏమొచ్చిందో అది వాపు ఏదో వాసింది అక్కడ చిన్నగా. అదే తెలియలా. సరేలే ఏం లేదులే, దానికి పని పట్టలేదు. ఎందుకు అలాగా? అక్కడ ఎక్కువ పొద్దున్నే చూసుకున్నావు అమ్మ. ఏమైంది అక్కడ? తిండేళ్ళు అక్కడ పట్టిందిలే కానీ అంతేనంట. ఆ కొంచెంలో పట్టింది. మెట్టు బయటికి రానివ్వండి. మెట్లు, పట్టీలు, గాజులు, దండలు, ముక్కు పుడకలు, కమ్మలు, నల్లపూసలు కూడానా? నేను అన్న అది రాదన్నా, ఉంచకూడదుగా అంటారు. చూద్దాం ఇది ఒకటి ఉంచుదాం. ఇదేముందలే గుర్తుగా అయ్యి మరి కదా. ఇది ఒకటే అంటే అది కోడలు ఇచ్చింది కదా అందుకని. ఇప్పుడు వీడియో తీస్తాం. 5ంటికి. ఎలా అనిపిస్తుంది మీకు? భయంగా ఉందా? అసలు ఏం లేదా? అసలు ఏం ఎలా లేకుండా ఉండిద్ది అత్తయ్య. కానివ్వండి, ఈ నొప్పి కంటే అదే బెటర్లే అంటారా? గాజులు అన్నేసారా? నీ బ్యాగ్లో పెట్టలేదే.
ఇవన్నీ ఇల్లులు. నోగాటల్ దగ్గరే మా హాస్పిటల్. రండి. అర్ధరాత్రి సోడా కోసం తిరుగుతున్నాం మేము. ఎతుకుతున్నావా? అప్పుడు టైం 9:30 అవుతుంది. ఇంకా గ్యాస్ సోడా కోసం అయితే వెళ్ళాం. జీరా సోడా అంట. మా ఆడపడిచికి కొంచెం అరగలేదు అనిపిస్తే వెళ్ళి తీసుకొని అయితే మళ్ళీ రిటర్న్ వచ్చేస్తున్నాము ఇంట్లో. అన్ని యాంగిల్స్ చూపిస్తున్నాం నోవెటల్ని. షాంపూలు ఈ సోడా కోసం తిరుగుతున్నాం. మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. నాలుగు పక్కలా ఉన్నాయి జళ్ళలాగా. నువ్వు 3 నిమిషాలు టైం ఉంది మీకు. ఇంకేం తాగాలంటే రేపు మార్నింగ్ సర్జరీ. కొంచెం తాగండి అత్తయ్య. మా అత్తయ్య అంత ప్రశాంతంగా లూడో ఆడుకుంటున్నారో చూసారా? వద్దంట్లే పో. వచ్చి 2 టాబ్లెట్లు వేపిస్తున్నారు. నిద్ర మొత్తం పోయింది. మంచి గురకలు పెట్టి నిద్రపోయారు. గురకలు కూడా వచ్చినాయి. ఏమాలు పడుకోండి. ఇంక రాదు. ఒకసారి లేపితే కష్టం. ఏంటి అత్తయ్య టెన్షన్ పడుతున్నారా? అసలు డైలాగ్ మార్చరా అత్తయ్య కొంచెం కూడా? ఏం లేదు అసలు. బాగుందా? చెప్పండి. బాగానే ఉంది. రేపు చెప్తా ఎలాగుంది. రేపు ఇలాగే ఉండదులే. రేపే సర్జరీ. ఈ 2 రోజులు అయితే సరదాగా ఏం లేదు, బాగానే గడిచింది. రేపటి నుంచి అసలైన టాస్క్ స్టార్ట్ అయింది మాకు కాదు, మెయిన్గా మా అత్తయ్యకి. దాని తర్వాత మాకు. అత్తయ్య అవునా అంట. మీ మనవాడిని మిస్ అవుతున్నారు అత్తయ్య? ఏం లేదా? బాగుందా? పిల్లలు హాస్పిటల్ ఉండొచ్చా? మరి ఓకే బాయ్. ఓకే. నాకు అసలు ఏం తెలుసు. చూపిండి అత్తయ్య. దుప్పట్లు వేసింది. దుప్పట్లు వేసేదే అత్తయ్య సెలైన్ని. అంటే చలాకుందని దుప్పట్లు చెప్పొచ్చు ఆ చేతికి. ఆ చైన్ అసలు ఏం కప్పు అసలు దుప్పట్లో వేసిందంట చూడు. ఆ చైన్ కూడా కలపట్ల అమ్మ. నాయన భయంతో సగం ఆ భయంతోనే అది ఇదవుతుంది. అట్ట పెట్టేసరికి చెయ్యి మళ్ళీ అట్టాగి పట్టుకుపోయిద్దామా? పోగుడు పోయి కొట్టేసింది. ఇటు పెట్టావా? దుప్పటి పడుతుందామా? దుప్పటి అంట తీసే వదినా. దుప్పటి ఈ చేత దుప్పటి రాదు. సరే దుప్పటి కప్పుకున్నా ఒక చెయ్యి ఎట్టగా. అప్పుడు మరి చెప్పొచ్చు కదా ఇటుకేయండి అని. మీరు చెప్పాలి కదా, మాకు తెలియదు కదా. అంటే వాళ్ళు